రూతమ్ గారు ప్రార్థన. వాక్య నిమిత్తం ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన మా దేవ, మీ నామానికి వేలాది లెక్కలేని వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఇంతవరకు జరిగించిన కార్యక్రమాన్ని బట్టి మీకే లెక్కలేని వందనాలు ప్రభా. ఇక నిదాసులు ప్రభా, మరి ఎలీషారాజు గారు వర్తమానం అందిస్తుండగా నిదాసులకు అభిషేకం దయచేయండి. నాతో మాతో అడుగుతున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని, వినగల చెవులు, గ్రహించగల మనసు అయ్యా మీరు మాకు అనుగ్రహించమని, వాక్యానుసరమైన జీవితం జీవించులాగన ఇది మనకు ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డతో సమర్పణ జీవితంతో ముందుకు కొనసాగాలని సహాయం చేయండి. అయ్యా ద్వారా దాసులు ఎత్తుపట్టుకుని ప్రభా అనేకమైన విషయాలు మీరు మాకు తెలియపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమగాక. చక్కటి ప్రార్థన చేసిన సోదరు నా పేరు రోబర్ట్ పశ్చిమంలో నాకు ఇచ్చిన సాక్ష్యం ఉందో చెప్తారని మర్చిపోయానండి. మరి మొన్న గత వారంలో అయితే మా అబ్బాయి ఆదివారం చర్చికి వెళ్ళి వేరే కుర్రోడు ఇద్దరు వెళ్తుంటే సైకిల్ మీద పడిపోయాడు. చెంప ఇలా మొత్తం కొట్టిపోయింది. నాకు చెప్పలేదు, 2 రోజుల దాకా చెప్పలేదు. వీడియో కాల్ మాట్లాడమంటే మాట్లాడేవాడు కాదు. వీళ్ళు మాట్లాడారు కానీ మా ఊరు ఎవరు చెప్పలేదు. తర్వాత నేను చూస్తే మొత్తం ఇదంతా ఎర్రగా వచ్చేసి మొత్తం చాలా దారుణంగా అయిపోయింది. అయిపోయిన పాస్టర్ గారు ఫోన్ చేసి అయ్యారు ఎలా ఉందంటే సరే నేను ప్రార్థన పెడతానని ప్రార్థన చేశారు. ఇంటికి కూడా ఫోన్ చేసి రేపు బట్టి మరి 4 రోజుల్లోనే ఏమీ లేకుండా మొత్తం అంతా కూడా మొత్తం మామూలు చర్మం కూడా కలిసిపోయింది. మొత్తం తగిలిన దెబ్బ అంతా కూడా. ఈ సాక్ష్యం మరి ఇంకో చిన్న సాక్ష్యం ఉంది. మా అమ్మాయికి అయితే ఫిష్లు ఉన్నాయి. ఆల్రెడీ గతంలో నేను చర్చిలో చెప్పాను. మరి నేను హాస్పిటల్కి వెళ్తే మొన్న వస్తే అప్పుడు 2 సంవత్సరాలు మందులు వాడాలన్నారు. మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది ఇంటికి వెళ్ళొచ్చి అమ్మగారు చనిపోయారని అప్పుడు సీరియస్గా ఉందని వెళ్తే అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళి వర్మ హాస్పిటల్లో పాలకుల్లో చూపించాను. చూపిస్తే మొత్తం తలలో మొత్తం అన్నీ పెట్టి అన్ని వైర్లు అన్నీ పెడితే ఫిష్లు ఉన్నాయి, ఊపిరి వస్తుంది అది అప్పుడప్పుడు అని చెప్పారు. చెప్తే ట్యాబ్లెట్ 2 సంవత్సరాలు వాడని అన్నారు. ఆయన అన్న ప్రకారం మరి ఏ రోజు కూడా ట్యాబ్లెట్ మానకుండా ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా కూడా పట్టుకెళ్ళి కూడా మరి నా మిస్సెస్ ఆవిడకి ఆ పిల్లకి అలా చూడటం వల్ల దేవుడి కృపను బట్టి నన్ను వెళ్ళటంతో మందులు అసలు వాడొద్దని చెప్పారు. దేవుని స్తోత్రం. మరి అందరూ ప్రార్థన చేశారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ఈ సమయం అయ్య గారికి ఇద్దరు